హాయ్ అండి. ఎప్పుడు బొంబాయి రవ్వతో కేసరి లేకపోతే ఉప్మా ఇలా కాకుండా రొటీన్‌గా కాకుండా డిఫరెంట్‌గా ఇలా స్వీట్ లాగా ట్రై చేయండి. చాలా బావుంటుంది టేస్టు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. డిఫరెంట్‌గా గూడా ఉన్నట్టుంటుంది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. దీనికి కావాల్సింది ఫస్టు ఒక ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల పంచదార వేసి మనం అందులో వాటర్ అనేది వేయకుండా ఈ విధంగా తిప్పుకుంటా ఉంటే మెల్లిగా పంచదార అనేది కరగటం మొదలు పెడుతుంది. చూసారు కదా, ఈ విధంగా కరిగి ఇది ఒక క్యారమిల్ లాగా రెడీ అవుతుందండి. చూసారా, పూర్తిగా కరిగిపోయింది. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మరీ డార్క్ కలర్ వస్తే చేదుగా అయిపోతుంది. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏ ట్రేలో అయితే చేయాలి అనుకుంటున్నామో దాంట్లోకి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని అది ట్రే అంతా ఈక్వల్గా అయ్యేటట్టు ఈ విధంగా సర్దేసుకోవాలన్నమాట. ఇట్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో 1/2 లీటర్ పాలు పోసి మరిగించాలి. ఈ పాలు మరిగేలోపు ఒక గిన్నెలో ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక పావు కప్పు పాలు పోసుకొని గడ్డలు లేకుండా ఉండలేమీ కట్టకుండా ఈ విధంగా దీన్ని కలిపేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు మరుగుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా పంచదార వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక అరకప్పు పంచదార వేశాను. ఇందులోనే ఒక అరకప్పు బొంబాయి రవ్వ కూడా వేసి కలుపుకోవాలి. బొంబాయి రవ్వ చాలా తొందరగా చిక్కబడిపోతుందండి. వేస్తూ వేస్తూ ఖచ్చితంగా కలుపుకోవాలి. ఇది కూడా ఉడుకుతూ ఉండంగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, అది కూడా వేసి తిప్పుకోవాలి. కస్టర్డ్ పౌడర్ కానీ బొంబాయి రవ్వ కానీ తొందరగా చిక్కపడే తత్వం ఉంటుందండి. ఈ విధంగా వేసి వెంటనే కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, ఇది వేసి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఉడికిస్తే మనకి అది కొంచెం ఉడుకుతుంది అని తెలిసినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే మనం దీన్ని ఆవిరికి కూడా ఉడికిస్తామన్నమాట ఇప్పుడు. అందుకని చెప్పేసి ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. చూసారా ఏమాత్రం పలచగా ఉందో, ఇది చిక్కబడదండి, ఇలాగే ఉంటుంది. ఎందుకంటే పాలు ఎక్కువ మోతాదులో పోసాం కదా. ఇప్పుడు మనం క్యారమిల్ వేసుకున్న ట్రే ఉంది కదా, ఆ ట్రేలోకి దీన్ని మొత్తాన్ని చక్కగా వేసేసి స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని దాంట్లో ఈ గిన్నె పెట్టేసుకొని పైన మూత పెట్టేసేయాలి. మనం ఆవిరికి 20 నిమిషాలు ఉడికించాలండి దీన్ని. మీడియం ఫ్లేమ్, హై ఫ్లేము లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడికిస్తే చక్కగా కుక్ అయిపోతుంది. మనం ఒకసారి మూత తీసి చేయి పెట్టి చూసుకున్నాం అనుకోండి, చేతికి ఏం తగలదు. ఇది కొంచెం ఊగినట్టుగా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదండి. మనం దీన్ని చల్లారేదాకా ఉంచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 గంట పెట్టి తీస్తే కనుక ఈ విధంగా చక్కగా సెట్ అయిపోతుంది. మీరు స్టవ్ ఆఫ్ చేసినప్పుడు ఇదేంటి ఇంకా గడ్డ కట్టలేదు అనుకోమాకండి, ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అది చక్కగా గడ్డ కట్టేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే ఈ మంచి కలర్తో సూపర్గా ఉందండి. అసలు చాలా బాగుంది టేస్టు. మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లోకి ఈ విధంగా కట్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. జున్ను ముక్కలు తిన్న విధంగానే ఉంటుంది, కానీ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. కొత్తగా కూడా ఉంది కదా స్వీటు. అరకప్పు బొంబాయి రవ్వతో ఇంట్లో అందరికీ సరిపడా స్వీటు చాలా ఈజీగా చేసేయచ్చు. పిల్లలకు కూడా మనం డిఫరెంట్గా పెడితే వాళ్ళకి తినడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ప్రోటీన్గా ఆ ఉప్మా, కేసరి ఇలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, చూస్తుంటేనే నోట్లో పెట్టుకోగానే అసలు ఎంత బాగుందంటే చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉందండి. టేస్ట్ కూడా అంతకు మించి ఉంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారా, చేతులతో తుంచుతుంటేనే ఎంత సాఫ్ట్గా జెల్లీలాగా ఎలా అయిపోయిందో. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.